Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. నేనైతే చాలా బాగున్నాను, మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. సో ఈ వీడియో ఏంటి అనేది మీకు టైటిల్ లోనే తెలిసిపోయి ఉంటది. సో yes, చాలా మంది న్యూ హోమ్ గురించి అయితే అడుగుతూనే ఉన్నారు నన్ను. రీసెంట్ గా నేను ఫర్నిచర్ వీడియో చేసినప్పటి నుంచి ఇంకా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ అపార్ట్మెంట్, హోమ్ టూర్ చేయండి అని. హోమ్ టూర్ కి అయితే టైం ఉంది గైస్, వెయిట్ ఫర్ ఇట్. ఈ రోజు అయితే ఇంట్లోకి కొన్ని థింగ్స్ తీసుకొని రావడానికి వెళ్తున్నాం అన్నమాట. ఐకియాకి వెళ్తున్నాము. ఐకియాకి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. హైదరాబాద్ లో పుట్టి పెరిగి ఐకియాకి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. అంటే అంత నీడ్ రాలేదు, ఐకియాకి వెళ్ళే అంత యూజ్ రాలేదు. సో ఇప్పుడు కొంచెం బాడీ చాలా యాక్టివ్ గా ఉంది. సో అలా వాకింగ్ కి అలా వెళ్ళడానికి అవుతుంది. సో నేను మమ్మీ అందరం ఫ్యామిలీ అందరం కలిసి ఐకియాకి వెళ్తున్నాము. లెట్స్ సీ అసలు అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సో హోమ్ ఫర్నిచర్ కానీ హోమ్ ఐటమ్స్ కానీ ఏమేమి తీసుకోబోతున్నాను అనేది చూపిస్తాను. చాలా మంది కూడా యూస్ఫుల్ ఉంటది కదా, అంటే కొత్త ఇంటికి వెళ్ళిన వాళ్ళకి ఏ ఐటమ్స్ తీసుకుంటే బెస్ట్ అనేది. సో ఈ వీడియోలో చెప్తాను అనమాట. నాకేం నచ్చాయి, నాకేం రీజనబుల్ అనిపించాయి, నేనేం తీసుకున్నాను అనేది కూడా నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. అంతకన్నా ముందు ఏంటంటే డ్రెస్సెస్ చూపించబోతున్నాను. రీసెంట్ గా కొన్ని నేను డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. సో అవి చాలా బాగున్నాయి. సో మీ అందరికి కూడా నచ్చుతాయి. ఫస్ట్ వన్ ఈ బ్లాక్ టాప్ ఎంతో బాగుంది తెలుసా, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సో జస్ట్ ఇట్లా టాప్ లాగా వస్తుంది. హ్యాండ్స్కేమో కొంచెం ఇట్లా డిజైనర్ టైప్ లో వచ్చింది. సో వేసుకుంటే చాలా బాగుండే. ఇక్కడ పిక్చర్ పెడతాను చూడండి. ఇలా షాపింగ్ కి కానీ సింపుల్ గా బయటకు వెళ్ళినప్పుడు చాలా బాగుంటాయి ఇలాంటి డ్రెస్సెస్. చాలా సార్లు వేసుకున్నాను, సూపర్ కంఫర్ట్ గా ఉంది. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ డ్రెస్. ఈ మ్యాక్సీ డ్రెస్ లాగానే ఇలా ఉంటది ఓవరాల్ డ్రెస్. సో కిందికి ఇట్లా ఫ్రిల్స్ వచ్చాయి మొత్తం. ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ అండ్ ప్రైస్ కి చాలా వర్తీ అనిపించింది. సో డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఫ్యాబ్రిక్ 10/10 అసలు. ఎందుకంటే ఇది ఎన్నిసార్లు వాష్ చేసినా సరే ఈ ఫ్యాబ్రిక్ ఇలానే ఉంటది. ఇది కూడా చాలా బాగుండే. యాక్చువల్లీ నేను ఇట్లాంటి క్రీమ్ కలర్స్ ఎక్కువ వేయను, బట్ ఇది చాలా ప్రిటీ ఉంది డ్రెస్ వేసుకుంటే. సో ఇది కూడా ఫుల్ లెంత్ డ్రెస్, ఫ్లోరల్ లో ఉంది. ఇది బాగుంది కదా. సో ఎవరికైతే ఇట్లా లైట్ కలర్స్ ఇష్టమో వాళ్ళందరికీ ఈ కలర్ చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ మొత్తం లైక్ ఎలాస్టిక్ లాగా వచ్చింది అండ్ హ్యాండ్స్ కి కూడా ఎలాస్టిక్ వచ్చింది. నాకైతే ఎన్ని రిక్వెస్ట్లు వచ్చాయో అసలు ఈ వైట్ డ్రెస్ పైన ఎక్కడ తీసుకున్నారని. ఎంత ప్రిటీ ఉందో అసలు, ఇట్లా కిందికి ఇలా వస్తుంది. రీసెంట్ టైమ్స్ లో నేను ఎక్కువ సార్లు వేసుకుంది ఈ వైట్ డ్రెస్, చాలా బాగా నచ్చింది నాకు. చాలా మందికి నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తాను కదా, సో అవి టూ ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి కాబట్టి ఇట్లా నేను మింత్రాలో తీసుకుంటే మీకు ఇవి చూపిస్తే కూడా హెల్ప్ అవుతాయని చూపిస్తున్నాను. అంటే ఇవైతే బడ్జెట్ లో వచ్చేస్తాయి కదా. సో మీ అందరికి ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ అని లెట్ మీ నో. ఇది వన్ మోర్ డ్రెస్, నేను మొన్న Q&A చేసినప్పుడు వేసుకున్నాను. చాలా మందికి నచ్చింది ఈ డ్రెస్ కూడా. సో ఎంత బాగుంటుందో. నాకు ఇలాంటి మ్యాక్సీ డ్రెస్సెస్ అంటే చాలా 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 ఇష్టం. సో వేసుకుంటే సింపుల్ ఫ్రాక్ లాగా. సో నాకు ఈ ప్యాటర్న్ చాలా బాగా నచ్చింది, ఫ్లోరల్ లాగా అండ్ గ్రీన్, బ్లాక్, లైట్ పింక్. సో కలర్ కాంబినేషన్ కూడా మస్తుంది. ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఇది నేను వేసుకొని ఎలా ఉన్నానో చూస్తారు మీరు. ఇది నేను వెస్ట్ సైడ్ లో తీసుకున్నాను. ఇప్పుడు ఐకియాకి వెళ్ళడానికి ఈ డ్రెస్ లోనే రెడీ అవుదాం అనుకుంటున్నాను. ఒక బెల్ట్ కూడా వస్తుంది అనమాట, ఇప్పుడు వేసుకున్నాక చూపిస్తాను. సో ఈ డ్రెస్సెస్ అన్ని పక్కన పెడితే వింటర్ సీజన్ అయితే వచ్చేసింది. వింటర్ లో మెయిన్ ఎసెన్షియల్ థింగ్ నన్ను చాలా మంది అడిగేది ఇప్పుడు మీ అందరికి చూపిస్తాను. వింటర్ లో అయితే నాకు చాలా ఎసెన్షియల్ థింగ్ వచ్చేసి మాయిశ్చరైజర్. ముందే డ్రై స్కిన్ అనమాట. సో వింటర్ లో హాట్ వాటర్ తో బాత్ చేసి రాగానే స్కిన్ బ్రేక్అవుట్స్ అవుతూ ఉంటాయి. లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి వింటర్ అనగానే ఫుల్ స్కిన్ అంతా డ్రై అయిపోతుంది, ఇట్లా మార్క్స్ పడుతూ ఉంటాయి, వైట్ ర్యాషెస్ వస్తాయి. వింటర్ లో మనకి ఎక్స్ట్రా కేర్ కావాలి మన బాడీకి. సో మంచిగా నరిష్ చేసుకోవాలి, మంచిగా లైక్ గ్లోయింగ్ గా కనిపించాలి స్కిన్. సో మంచిగా నరిషింగ్ కావాలి అనుకుంటే ది బెస్ట్ ప్రోడక్ట్ నేను యూజ్ చేసేది, నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చి నేను మీకు చూపిస్తున్నాను. సో నేనైతే ఈ బాడీ లోషన్ యూజ్ చేస్తున్నాను. ఇది హిమాలయ కోకో బటర్ ఇంటెన్సివ్ బాడీ లోషన్ అనమాట. హైడ్రా న్యూట్రీ బ్యాలెన్స్ చాలా నరిషింగ్ గా మాయిశ్చర్డ్ గా ఉంచుతుంది స్కిన్ ని. అండ్ మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. సో ఏ పర్ఫ్యూమ్ కూడా అవసరం లేదు, మన దగ్గర ఒక మంచి కోకో బటర్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఈ వింటర్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి 2 months అవుతుంది కదా. సో 2 months నుంచి నేను యూజ్ చేస్తున్నాను. రెగ్యులర్ గా అప్లై చేసుకోవడం వల్ల మన బాడీ కూడా మంచిగా మాయిశ్చర్డ్ గా అనిపిస్తుంది. జస్ట్ ఇలా కొంచెం తీసుకొని దిస్ ఈజ్ ఇనఫ్. స్మెల్ చూస్తేనే మ్యాడ్ ఉంటుంది అసలు. స్మెల్ చాలా చాలా బాగుంటుంది. సో ఇలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు, అసలు స్టిక్కీగా ఉండదు. సో స్కిన్కి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది, స్టిక్కీగా గ్రీజీగా అస్సలు అనిపించదు. ఎస్పెషల్లీ లాంగ్ స్టే ఉంటుంది. చూడండి అసలు బిఫోర్ అండ్ ఆఫ్టర్
ఇట్లా ఎంత గ్లోయింగ్ గా స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా అనిపిస్తుంది. సో ఇది మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. సో ఇది నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఇలా బయటకు వెళ్ళగానే అరే మంచి బటర్ కోకోనట్ స్మెల్ వస్తుంది ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో ఇట్ హ్యాస్ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఏంటంటే కోకో బటర్ మెయిన్, అండ్ ఇంకొకటి ప్లాంట్ బేస్డ్ గ్లిజరిన్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వీట్ జెమ్ ఆయిల్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వల్ల మన బాడీ చాలా మంచిగా నరిషింగ్ గా ఉంటుంది. స్పెషల్లీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే స్కిన్ ని మంచిగా రిపేర్ చేసి ఎంత స్మూత్ టెక్స్చర్ తీసుకొస్తుందో, ఎవరికైతే బటరీ లైక్ సాఫ్ట్ స్కిన్ కావాలనుకుంటున్నారో ఐ హైలీ రికమెండ్ దిస్ ప్రోడక్ట్. సో చాలా బాగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయి మనకి ఫుల్ డే స్కిన్ మొత్తం నరిషింగ్గా ఉంచుతుంది. సో ఎవరికైతే ఈ వింటర్లో బటరీ లైక్ సాఫ్ట్ స్కిన్ కావాలో సో అలాంటి వాళ్ళైతే డెఫినెట్గా ఇది యూస్ చేయాల్సిందే. సో చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే నేను చాలా డిఫరెన్స్ చూస్తాను. అంటే ఇది అప్లై చేసుకోకముందు స్కిన్ డ్రైగా అనిపిస్తుంది. సో అప్లై చేసుకోగానే లైక్ చాలా స్మూత్ అయిపోతుంది. సో డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఈ ప్రోడక్ట్. సో గైస్ దిస్ ప్రోడక్ట్ ఇస్ అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, ఇంకా హిమాలయ వెబ్సైట్ లో కూడా ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. గో అండ్ చెక్ దెమ్ అవుట్. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోవాలన్నమాట. సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. ఈ వైట్ డ్రెస్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. ఇందులో రెడీ అయిపోగానే నేను మీట్ అవుతాను అండ్ ఫ్యామిలీ అందరం వెళ్తున్నాము. ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఎండ్ వరకు చూడండి. ఐకే షాపింగ్ ఎలా అయింది అనేది తెలుస్తుంది. ఫ్యామిలీ అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. మమ్మీ, డాడీ, నేను, అత్తయ్య, సాయి. సో యాక్చువల్లీ అందరం ఫస్ట్ టైం వెళ్తున్నాము ఐకియాకి. ఎప్పుడు అంత నీడ్ రాలేదు షాపింగ్ చేయడానికి. ఐకియాలో మాకేం నచ్చాయి, మా హోమ్ కి కావాల్సిన థింగ్స్ ఏం తీసుకున్నాం అనేది చూపిస్తాను. అండ్ ఇక్కడ మా మమ్మీతో ఫన్ చేస్తున్నాను. సూపర్ ఉండే, చూసేయండి. మమ్మీ వెల్కమ్ బ్యాక్ చెప్పమంటే వెల్కమ్ కాదు మమ్మీ, అది వెల్కమ్ చెప్పు. అత్తయ్య చెప్తాను, నేను చెప్పాను బాబు. నువ్వు బాగాలేదు, నువ్వు పెడతావు అట్లా. ఇప్పుడు ఏదో వీడియో పెట్టబోతుంది, చేద్దామంటే అది వెల్కమ్ కదా గైస్. నేను జనరల్ గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంటే మమ్మీ అనమంటే వెల్కమ్ బ్యాక్ టు. ఈ ఒక్కసారి ఛాన్స్ ఇస్తున్నాను మమ్మీ. లేదు నువ్వే అనాలమ్మా, నీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు మళ్ళా. అను వెల్కమ్ బ్యాక్. ఏంటది తల్లి, నేను అను మమ్మీ. పర్లేదు ఏందో చెప్పు నాకు ఫస్ట్. వెల్కమ్ వెల్కమ్ అమ్మయ్య. ఓకే వెల్కమ్ బ్యాక్ టు మై దివ్య. అలా మేము ఐకియాకి వెళ్తున్నాము, అలా సరదాగా ఏమైనా ఇంట్లోకి తీసుకొని రావడానికి. అత్తయ్య నువ్వు కూడా చెప్పు. అత్తయ్య కూడా వచ్చింది. సో ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం. డాడీ ఏమైనా ఛాలెంజ్ పెట్టుకున్నామా? అదైతే అతి తక్కువ ప్రైస్ ది ఏదైనా సరే, అందులో మొత్తం మాల్లో అతి తక్కువ ప్రైస్ ది ఏది ఉంటుందో కనిపెట్టాలి. ఈవెన్ 5 రూపీస్ కానీ 1 రూపీ కానీ ఎవరైతే లీస్ట్ ప్రైస్ ది కనిపెడతారో వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తాను నేనే. మరి ఒకవేళ నేనే కనిపెడితే అది నాకు కావాల్సింది. ఫోటో తీసుకోండి సరిపోతుంది. రేటుది ఉంటది కదా, అది ఫోటో తీసుకోండి. ఓకేనా? ఏదైనా సరే నీకు 1 రూపీ చాక్లెట్ కనిపించినా ఫోటో తీసుకో. ఓకేనా? నువ్వు చూడమని చెప్పిన అనేసి ఐకేకి వెళ్ళగానే మొత్తం అదే సర్చింగ్ లో ఉండకండి. ఓకేనా? షాపింగ్ కూడా ఎంజాయ్ చేయండి. అది చీటింగ్ డాడీ. వాళ్ళని అడగొద్దు, వాళ్ళని అడిగితే చెప్తా. వాళ్ళని నువ్వు వెళ్ళి తక్కువ ప్రైస్ ఏముంది అంటే కిందికి వెళ్ళి మీద చూస్తాడు. ఇవాళ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫన్. మా డాడీ చాలా డేస్ తర్వాత మాతో పాటు షాపింగ్ వస్తున్నాడు. ఏదో నార్మల్లీ ఫన్ కోసం అలా ఒక ఛాలెంజ్ పెట్టాను అనమాట. సో మాల్లో మొత్తం అతి తక్కువ ప్రైస్లో ఏముంది, ఇంకా హైయెస్ట్ బడ్జెట్లో ఏముంది, సో అవి 2 ప్రైస్ ట్యాగ్స్ ఎవరైతే చూస్తారో తక్కువ ప్రైస్, సో లీస్ట్ తక్కువ ప్రైస్ వాళ్ళకి ప్రైజ్ ఏదైనా గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను అనమాట. ఇక్కడైతే ఐకియాకి వచ్చేసాము. నాకైతే మమ్మీ వాళ్ళతో షాపింగ్ అంటే ఫుల్ ఫన్, ఇంకా టైం పాస్ అయిపోతుంది, ఫుల్ ఇన్వాల్వ్ అయిపోతాం షాపింగ్. జనరల్లీ ఎక్కువగా మాల్స్ కి వెళ్తుంటాం కానీ ఐకియాకి అయితే ఫస్ట్ టైం కదా. సో ఎలా ఉంటుంది ఫర్నిచర్ అదంతా చూడాలి. అసలు ఏం తీసుకోబోతున్నామో కూడా ఐడియా లేదు. సో ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి. కానీ వీడియో ఎండ్ వరకు చూడండి, నాకు నచ్చిన థింగ్స్ అని చూపిస్తాను, అవి ఎంత ప్రైస్ లో ఉన్నాయి అవన్నీ. సో ఇక్కడ క్రిస్మస్ థీమ్, న్యూ ఇయర్ కాబట్టి అంత డెకోర్ చేశారు. ఇక్కడ విండో షాపింగ్ కి కానీ పిక్చర్స్ కి కానీ ఫుల్ టైం పాస్ ప్లేస్ ఇది. ఎంత బాగున్నాయో అసలు. హోమ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా అంతే బాగున్నాయి. యాక్చువల్లీ ప్రైసెస్ ఎక్కువ ఉన్న క్వాలిటీ చాలా బాగా నచ్చింది నాకు, ఫ్రాంక్ గా చెప్పాలి
చెప్పాలంటే. సో మేము కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము అండ్ వీఆర్ యూజింగ్ ఇట్ కాబట్టి క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. అట్లీస్ట్ మనం ప్రైస్ పెడుతున్నామంటే దానికి వర్తిగా క్వాలిటీ కూడా ఉండాలి, చాలా రోజులు రావాలి అది. సో ఇక్కడ మగ్స్ 150 ఆ రేంజ్లో ఉన్నాయి. సో విత్ లిడ్స్తో వచ్చేసాయి. సో ఈ కలర్ చాలా బాగా నచ్చింది, పేస్టల్ కలర్స్లో బాగున్నాయి ఇవి. ఇక్కడైతే మేము ఒక బెడ్రూమ్లోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ ప్రతి దానికి ప్రైస్ ట్యాగ్ ఉంది కదా, మనం దాన్ని ఫోటో తీసుకోవాలి మనకి ఏదైనా నచ్చితే. సో నాకైతే ఈ మిర్రర్ తీసుకున్నాను, ఇది అరౌండ్ 900 అలా పడింది, చాలా బాగుంది. చెప్పాను కదా కార్లో వస్తుంటే లీస్ట్ ప్రైస్ అండ్ హైయెస్ట్ ప్రైస్ అని. ఒక కన్నేసి చూస్తున్నారు అన్నీ ఏముంటాయి అంటే వాళ్ళకి తెలుసు ఇలాంటి వాటిల్లో ఎలాగో ఉండవని. అందుకే ఇక్కడైతే కిచెన్ బౌల్స్ కానీ గ్లాసెస్ కానీ మస్తు నచ్చాయి, మేము కొన్ని తీసుకున్నాము. ఎక్స్పెన్సివ్ అయినా క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ లైట్స్ కూడా బాగా పెట్టారు చూసారా. సో మనకైతే నచ్చితే ఆ ప్రైస్ ట్యాగ్ ని ఫోటో తీసుకొని వేరే హౌస్ లో న్యూ పీస్ ని కలెక్ట్ చేసుకోవాలి. నార్మల్లీ చిన్న చిన్న ఐటమ్స్ అయితే కలెక్షన్ ఎక్కువగానే ఉంటుంది, అక్కడే పిక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా ఫర్నిచర్ కానీ ఏదైనా సైడ్ టేబుల్ కానీ అలాంటి చూస్తున్నట్టయితే పిక్చర్ తీసుకొని వేరే హౌస్ లో కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వార్డ్రోబ్ లో చిన్న చిన్న ఐటమ్స్ అరేంజ్ చేయడానికి ఇట్లా ప్యాక్ ఆఫ్ 3 700 పెట్టి తీసుకున్నాను. సో ఇవి వార్డ్రోబ్ లో యూజ్ చేయడానికి. ఈ సెరామిక్ ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ చాలా బాగా అనిపించాయి. కాకపోతే మా మాన్సి యూఎస్ నుంచి అప్పుడిప్పుడు పంపుతూ ఉంటారనమాట. అక్కడైతే క్వాలిటీ ది బెస్ట్ ఉంటుంది. సో 2-3 బౌల్స్ ఇలాంటివి ఉన్నాయి, సో అవే యూజింగ్. ఇప్పుడు నేనైతే ఒకటి స్టాండింగ్ మిర్రర్ కోసం చూస్తున్నాను, తీసుకుంటాను. నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను చూడండి. 199 అనుకుంటున్నారా, బట్ ఓన్లీ ఇది ఒక్కటే 199, దీనికి సపరేట్ ప్రైస్ ఉంది. ఇది వేరు మళ్ళా. ఓన్లీ ఇది ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పాట్ తో కలిపి 450 రూపీస్ ఇక్కడ ప్రైస్ ట్యాగ్ ఉంది కదా. సో ఇది ఒకటి తీసుకున్నాము, చాలా మంచిగా అనిపించింది. ఇట్లా లివింగ్ ఏరియాలో పెడితే బాగుంటుందని. మాకైతే ఇక్కడ స్పెషల్లీ పిల్లోస్ అండ్ కుషన్స్ చాలా బాగా అనిపించాయి. లుక్ వైజ్ కానీ కలర్ కాంబినేషన్స్ చాలా బాగా సెట్ చేశారు. సో ప్రైస్ రేంజ్ కూడా ఓకే అనిపించింది. పిల్లో కవర్స్ కి అయితే డెఫినెట్ గా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మా అత్తయ్య మా మమ్మీకి ఇలా సెరామిక్ బౌల్స్ బాగా నచ్చాయి అనమాట. సో అవే చూస్తున్నారు. సో ఇవి తీసుకుంటే బాగుంటుందా అనేసి. మైక్రోవేవ్ లో అయితే మంచిగా హీట్ అవుతాయి కదా, సో ఇవి బాగా యూస్ఫుల్ కూడా అవుతాయి. మా డాడీకి ఏమో ఇక్కడ కార్ కుషన్స్ కావాలంట, సీట్లోకి బాగుంటాయి అనేసి చూస్తున్నాం. దీని ప్రైస్ ఎంత గెస్ చేయండి. త్రో చాలా బాగుంది కదా, గెస్ చేసారా అంటే మా సోఫాకి సెట్ అవుతుంది అనిపిస్తుంది. టోనీ గెస్ చేసిన ప్రైస్ ఎంత? 2000 ఉంటుంది. 2000. అమ్మా అమ్మా ఇద్దరు అమ్మలు దీని ప్రైస్ ఎంత చెప్పండి. అది ఉండొచ్చు 2000 3000. మొత్తం వీడికి వచ్చి నుంచి అన్ని 2000 3000 అంటున్నారు. సరే 1000 రూపాయలు. 600. ఇగో అయ్యో అవునే 600 అంటే సగం ఇస్తారు అనుకున్నావేంది, మొత్తం ఇస్తారు. నాకు ఈ ఎల్లో కలర్ పిల్లో కవర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సో చూడగానే మా సోఫాకి మ్యాచింగ్ కలర్ అనిపించింది. మేము చూస్ చేసుకున్న సోఫా కలర్ వచ్చేసి మొత్తం బ్లూ ఉంటది, డార్క్ బ్లూ. సో వాటిపైనకి ఇవి బాగా ఎలివేట్ అవుతాయి అనిపించింది. ఈ పిల్లో కవర్స్ లో కరెక్ట్ గా సెట్ అయ్యే పిల్లో కుషన్స్ కూడా తీసుకున్నాము. ఇవి 250 అరౌండ్ ఆ ప్రైస్ లో ఉండే, సో బెటరే అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ సాయి నా కోసం ఎప్పుడైనా సర్ప్రైజ్ చేయడానికి ఇలాంటి బెడ్ ట్రే తీసుకున్నారనమాట. అది బ్రేక్ఫాస్ట్ సర్ప్రైజ్ అలా ఉంటది కదా, సో మనం ల్యాప్టాప్ లో కూడా వర్క్ చేసుకోవచ్చు దానిపై. నెక్స్ట్ ఈ వైట్ త్రో అయితే నాకు చాలా బాగా నచ్చింది. త్రోస్ ఇంకా ఇలాంటి పిల్లో కుషన్స్ కవర్స్ చాలా బాగున్నాయి. సో మెయిన్లీ వాటి కోసం వెళ్ళొచ్చు ఐకియాకి అయితే. ఇవన్నీ స్టోర్ లో కాకపోయినా నేను యాప్ లో కూడా చూసాను, ఐకియా యాప్ లో సేమ్ ప్రైస్ ఉన్నాయి. సో ఎవరైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. స్టోర్ కి వచ్చే పాసిబిలిటీ ఉంటే స్టోర్ కి వెళ్ళి చూస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. ప్రైసెస్ కానీ క్వాలిటీ కానీ ఈజీగా తెలిసిపోతుంది కదా. పిల్లో కవర్స్ అయితే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా ఇవన్నీ కలర్స్. షాకింగ్ ఏంటంటే ఇది ఒక్క స్టెమ్ వచ్చేసి 200 రూపీస్. సో సీరియస్లీ లైక్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ అనిపించింది. కానీ ఓవరాల్ గా ఒక 4-5 స్టెమ్స్ తీసుకొని ఒకే దగ్గర పెడితే అయితే చాలా బాగుంటది ఫ్లవర్ వాజ్. ఈ బెడ్ ట్రే వచ్చేసి 600 రూపీస్ పడింది. ఇన్ కేస్ లైక్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ సో బెడ్ పైన వర్క్ ఉన్నప్పుడు యూస్ఫుల్ అవుతుంది. అండ్ మనం ల్యాప్టాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది, వీఆర్ యూజింగ్ ఇట్ కాబట్టి చెప్తున్నాను. సో బాగా పనిచేస్తుంది. ఇంకా ఇలాంటి సైడ్ టేబుల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట, బెడ్ పక్కన పెట్టుకోవడానికి ఆర్ స్టడీ రూమ్ లో పెట్టుకోవడానికి. మేమైతే ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఓన్లీ పిక్చర్స్ తీసుకున్నాము, ఏది ఎంత ప్రైస్ ఉంది అండ్ ఎంత సైజులో ఉంది. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి అనే ఒక ఐడియా వస్తుంది కాబట్టి. ఇక్కడైతే వీళ్ళు మంచిగా సోఫాలో సెటిల్ అయ్యారనమాట. కొంచెం సేపు షాపింగ్ చేసి ఇంట్లో మమ్మీ అత్తయ్యనైతే బయటికి తీసుకొని రావడం చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళకి కూడా ఎవ్రీథింగ్ తెలుస్తుంటది కదా బయటికి తీసుకొని వస్తేనే. ఇక్కడైతే నాకు ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ చాలా బాగా నచ్చాయి. ఇవి ఆర్టిఫిషియల్ అయినా మనం ఇంట్లో కర్టన్స్ దగ్గర అలా పెడితే లుక్ ఉంటాయి కదా. నాకైతే హోమ్ డెకోర్ చాలా ఇంట్రెస్ట్ చేయడం, కాకపోతే ఇప్పుడు ఈ టైంలో అయితే కొంచెం కష్టం అవుతుంది. సో ఆఫ్టర్ మేబీ 1 year తర్వాత అయితే హోమ్ డెకోర్స్ చేస్తూ ఉంటా.
సూపర్ క్యూట్ ఉంది ఇది. నాకు చైర్ కావాలి అన్నప్పుడు వచ్చి తీసుకుంటాం మేము. నా చైర్ నాకు కావాలి మమ్మీ అన్నప్పుడు తీసుకుంటాం ఇది వచ్చి. మేమైతే ఇలా వాల్ మిర్రర్స్ కోసం చూస్తున్నాము. కాకపోతే నాకు వాల్కి స్టిక్ అయ్యేది కాదు, జస్ట్ స్టాండింగ్ మిర్రర్ కావాలి గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేయడానికి. ఇంకా ఇక్కడ వాల్ డెకోర్ ఐటమ్స్ అయితే లైక్ ఇట్లా ఫ్రేమ్స్ ఇవన్నీ అయితే చాలానే చూడొచ్చు. ఎవరైనా న్యూ హోమ్ కి మూవ్ అయిన వాళ్ళకైతే చాలా బాగుంటది ఈ ప్లేస్. అన్ని ఒకే దగ్గర దొరుకుతాయి కాబట్టి ఏ దగ్గర తీసుకోవాలి, ఎంత ప్రైస్ ఉంది కంపేర్ చేసుకోవచ్చు. మాకైతే ఈ సైడ్ టేబుల్ నచ్చింది. ఇట్స్ వర్త్ ఆఫ్ లైక్ 1500 to 2000. చాలా రీజనబుల్ అనిపించింది. ఇది యాప్ లో కూడా ఉంది. సో ఇది ఎక్కడ ప్లేస్ చేయొచ్చు అనేసి ఫోటో అయితే తీసుకున్నాం ఇది. సో ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కానీ ప్లాస్టిక్ బాక్సెసే, బట్ ఆర్గనైజింగ్కి యూజ్ అవుతాయి. 100 రూపీస్ ఈచ్ 100. సో ఆర్గనైజింగ్కి బాగుంటాయి అని తీసుకున్నాము. ఇప్పుడు వరకు తీసుకునే అన్ని స్టీలే ఉన్నాయి. అవి ఫ్రిడ్జ్లో పెట్టాలంటే స్టీలే చాలా సేపటికి కూల్ అవ్వడానికి అవుతుంది కదా. సో ప్లాస్టికే బెటర్ ఫ్రిడ్జ్లో అనిపించింది. ఐక్యాలో అయితే నాకు మెయిన్గా క్వాలిటీ అండ్ కలర్స్ నచ్చాయి. ఇక్కడ చూసారు కదా చిన్న మినీ కప్ అండ్ సాసర్ ఎంత ప్రిటీ అనిపించిందో కలర్ కాంబినేషన్స్ అయితే. ఇంట్లో ఒక క్లాసీ లుక్ తీసుకొని రావడానికి అయితే ఈ కలర్స్ అని చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ చూస్తున్నారు మా వాళ్ళు, బాగున్నాయి తీసుకుందాం అనేసి. మస్తు టైం ఉందిలే తీసుకోవడానికి, అక్కడ పెట్టండి అని చెప్తున్నారు. ఇంకా ఇలాంటి స్టోరేజ్ వార్డ్రోబ్స్ అయితే ఇట్లా వైట్ కలర్లో చాలా బాగుండే. సో ఇదైతే ఒకటి తీసుకుందామనే వచ్చాము. ప్రైస్ ఎంత ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది చూడడానికి. ఇట్లా షూ ర్యాక్ కూడా కిచెన్ లో కానీ ఫ్రిడ్జ్ లో కానీ ఆర్గనైజింగ్ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ. సో ఇవి అయితే చాలా యూజ్ అవుతున్నాయి మాకు. ఇవి మేము తీసుకున్నాము జస్ట్ లైక్ 4 అలా తీసుకున్నాము. రాగి పిండి, జొన్న పిండి, మాక్సిమం ఇలా పౌడర్స్ కానీ ఇంకా జొన్న రవ్వ కానీ ఏదైనా సరే ఇట్లా ఇందులోనే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాము. క్యూట్ ఉంది కదా కిడ్స్కి వాటర్ తాగిపించేది. ఎంత అనుకుంటున్నారు? 200 కాదు 79. బాగుంది కదా. కొన్ని ఐటమ్స్ అయితే ఫుల్ రీజనబుల్ అనిపించాయి అండ్ క్వాలిటీ కూడా చాలా వర్తి. సో ఇక్కడ మేము ఇంకా ఫ్లవర్ వాజెస్ అవి ఇవి చూస్తున్నాము. ఏది తీసుకోవాలో డిసైడ్ అవుతున్నాము, ఎలాంటి కలర్ పెట్టాలి అని. ఇక్కడ ఫోల్డబుల్ చైర్స్ చూస్తున్నాము. నేను కాదు యాక్చువల్లీ సాయి చూస్తున్నారు వీటి కోసం, ఎందుకంటే ట్రావెలింగ్కి యూజ్ అవుతాయి అనేసి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు. సో ఇవి ఫోల్డబుల్ కాబట్టి కార్లో అలా వేసుకొని వెళ్తే లైక్ 4 మెంబర్స్కి తీసుకున్నాము. సో అవి 1000 రూపీస్. ఇక్కడ వీళ్ళిద్దరు ఎంత బాగా ముచ్చట్లు పెడుతున్నారు చూడండి. ఈ ఐకే అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే 1 డే అయితే అసలు సరిపోదు. సో మేమైతే అట్లా జస్ట్ డ్రెస్ తీసుకుంటూ జస్ట్ క్యాజువల్ గా షాపింగ్ చేసామన్నమాట, ఫన్ చేస్తూ. ఫస్ట్ టైం వెళ్ళగానే ఓవర్ గా లైక్ అన్ని తీసేసుకోకుండా జస్ట్ పిక్చర్స్ తీసుకొని ఇది మనకు యూస్ఫుల్ అవుతుందా లేదా అని క్యాలిక్యులేట్ చేసుకొని ప్రైస్ వర్తియా లేదా, క్వాలిటీ బాగుందా లేదా అని చూస్తున్నాం అంతే. ఎందుకంటే ఈ స్టోర్ లైక్ మా ఇంటికి చాలా నియర్ బై. ఇంకోటి ఏంటంటే మెజర్మెంట్స్ తీసుకొని సో ఆ ప్లేస్ లో కరెక్ట్ గా సెట్ అవుతుందా లేదా మన రూమ్ లో ఏదైనా ఫర్నిచర్ తీసుకుంటే, సో అలా తీసుకొని సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సింపుల్ స్టోరేజ్ బెడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఎవరికైనా లైక్ 20,000 బిలోలో లైక్ 16,000 18,000లో కూడా చిన్న స్టోరేజ్ బెడ్ కావాలి అనుకుంటే బ్లైండ్గా ఇక్కడికి రావచ్చు. సో ఆ ప్రైస్ రేంజ్లో అయితే చాలా బెడ్సే చూసాను నేను ఇక్కడ. సో ఈ వార్డ్రోబ్ మేము చూస్తున్నాము ఇలాంటిది, ఎందుకంటే లైక్ బేబీకి యూస్ఫుల్ అవుతుంది అంత స్టఫ్ ఒకే దగ్గర పెట్టడానికి అనేసి చూస్తున్నాము. సో 20,000ది ఒకటి చూసాము, నేను పిక్చర్ పెడతాను కుదిరితే. సో అదైతే తీసుకున్నాం అనమాట. బిలీవ్ మీ లైక్ ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ వైట్ వన్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉండే. అండ్ మా బెడ్రూమ్లో కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ కిడ్కి ఇట్లా సపరేట్గా ఒక వార్డ్రోబ్ అంటూ ఉంటుంది కదా, సో వాళ్ళ క్లాతింగ్ కానీ ప్రోడక్ట్స్ కానీ అన్నీ ఆర్గనైజ్ చేయడానికి బాగుంటుందని తీసుకున్నాము. ఇంకా నేను న్యూ బోర్న్కి సంబంధించిన థింగ్స్ అన్నీ ఎక్కడ తీసుకున్నాను అనేది కమింగ్ వీడియోస్లో రాబోతుంది అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న వార్డ్రోబ్ కూడా ఆ వీడియోలో మెన్షన్ చేస్తాను. న్యూ బోర్న్స్కి సంబంధించిన థింగ్స్ అన్ని నేను డిఫరెంట్ స్టోర్స్లో తీసుకున్నాను. సో కమింగ్ వీడియోస్లో అంత ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్తాను అనమాట, న్యూ బోర్న్కి ఏమేమి తీసుకున్నాను అనేది. సో ఇక్కడైతే మేము ఫుడ్కి వచ్చాము. నాకైతే అంత పెద్దగా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఈ మెనూ అంతా. సో ఇది మొత్తం మైదానే యాక్చువల్లీ, బట్ ఇంట్లో వాళ్ళైనా కొంచెం టేస్ట్ కూడా చేస్తారు కదా, మొత్తం ఎప్పుడు హెల్తీయే కాకుండా ఇట్లా బయటకు వచ్చినప్పుడన్నా వాళ్ళు జంక్ తింటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని తీసుకున్నాను. ఆల్రెడీ ఇంట్లో లంచ్ చేసి వచ్చాం కాబట్టి స్నాక్స్ లాగా తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే ఎనర్జీ కావాలి అంటే ఊరికే షాపింగ్ అలా తిరుగుతూ ఉండకుండా జస్ట్ కూర్చొని అలా రిలాక్స్డ్గా ముచ్చట్లు పెడుతూ తిన్నాము. ఇంకా
ఇంకా ఇలాంటి గ్లాస్ బౌల్స్ అయితే చాలా బాగున్నాయి. వీటిపైనకి లిడ్ కూడా వచ్చాయన్నమాట. స్పెషల్లీ అందుకే తీసుకోవాల్సి వచ్చింది. సో పర్ఫెక్ట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే మనం ఇంటికి ఎవరైనా వస్తే లైక్ సర్వింగ్కి కూడా అవి చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా త్రోస్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో త్రోస్ తీసుకున్నాం. ఇలాంటి బెడ్షీట్ కూడా ఒకటి తీసుకోవాలి. చాలా బాగుంది. 1500 రూపీస్ అయినా. క్వాలిటీ ఇంకా ఎస్థెటిక్ ప్రింట్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే బెడ్షీట్స్ కానీ ఇట్లా కంఫర్టర్స్ కానీ ఇక్కడ తీసుకోవచ్చు. చాలా క్రేజీ ప్రింట్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. బేసికలీ ఆన్లైన్ లో అయితే ఇంత స్టాక్ అవైలబుల్ గా ఉండకుండొచ్చు. మేము స్టోర్ కి వచ్చాం కాబట్టి ఇంత స్టాక్ చూస్తున్నాము. అంటే ఆన్లైన్ లో ఆల్రెడీ సర్చ్ చేసాము, ఇంట్లో ఉండే ఇంత స్టాక్ కనిపించలేదు. ఇవేమో లివింగ్ రూమ్ మ్యాట్. మేము తీసుకున్న సోఫా కలర్ కి మ్యాచ్ అయ్యేలాంటిది చాలానే సర్చ్ చేసాము. బట్ పర్ఫెక్ట్ సైజ్ లో అస్సలు దొరకలేదు. ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి, బట్ మేము అనుకున్నట్టు దొరకలేదు. నాకు కొంచెం ఇట్లా జైపూరి ప్రింట్ కావాలని డిసైడ్ అయ్యాను. పాపం సాయి ఓల్డ్ సిటీలో వెతికి మరి తీసుకొచ్చారనమాట. సో నాకు నచ్చినట్టు ఉండాలి అనేసి ఇక్కడైతే చాలా సర్చ్ చేసాము. ప్రైసెస్ అయితే అన్ని 10,000 ఎబో నుంచే ఉన్నాయి, బట్ మాకు కావాల్సింది దొరకలేదు. నెంబర్ ఆఫ్ ఉన్నాయి. కానీ ఇప్పుడైతే ఇక్కడ ప్లాస్టిక్ డస్ట్బిన్స్ ఇంకా స్టీల్వి కూడా చూసాము. సో ఇట్లా డస్ట్బిన్స్ అయితే ఇంకా ఆర్గనైజింగ్ కి అయితే చాలా థింగ్స్ చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ వాల్ డెకరేటివ్ మిర్రర్స్ వచ్చాయి. సో ఇవైతే ఎస్థెటిక్ గా కనిపించాయి. 2500 ఆ రేంజ్ లో ఉన్నాయి. ఇదైతే తీసుకున్నాను. సో 3000 రేంజ్ లోది. ఇదైతే నాకు చూడగానే నచ్చింది. దట్ బోహో వైబ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మిర్రర్స్ చూస్తూ ఉంటే వచ్చారనమాట మన ఫాలోవర్స్. ఎంత బాగా అనిపించిందో. దగ్గరకు వచ్చి అరే దివ్యక్క ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. ఐ ఫీల్ సో హ్యాపీ. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే అయితే నాకే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలందరూ ఇంత లవ్ చూపిస్తున్నందుకైనా ఇంకా బెస్ట్ వీడియోస్ ఇవ్వడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకు కూడా కలిసినప్పుడు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు. యాక్చువల్లీ నాకు కూడా అర్థం కాదు అలా సడన్ గా వచ్చేస్తే. సో బట్ అలా కలిస్తే హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. నెక్స్ట్ మొత్తం ఇట్లా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ దగ్గరకు వచ్చాము. సో ఇక్కడైతే మొత్తం ప్లాంట్స్ వరల్డే అనమాట. ఎక్కడ ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. సో జస్ట్ స్కిప్ చేసాము బికాస్ తర్వాత వచ్చి తీసుకుందాము అవనేసి. వేరేవి చూసే ఉన్నాయి కాబట్టి. ఇంకా ఇక్కడైతే వేర్ హౌస్కి వచ్చాము. కొన్ని ఐటమ్స్ పిక్ చేసుకోవడానికి జస్ట్ ఒక స్టూల్ అలాంటివి తీసుకున్నాము, సింపుల్ వి. నాకైతే ఐకే షాపింగ్ చాలా బాగా నచ్చింది. క్వాలిటీ వైజ్ సూపర్. అసలు మనకి అన్ని ఒకే దగ్గర దొరుకుతాయి, మెయిన్ థింగ్. సో మా మమ్మీ అత్తయ్య ఇంకా చాలు తిరిగింది, రెస్ట్ తీసుకో, చాలాసేపు అవుతుంది తిరిగి అని నాకు చెప్తున్నారనమాట ఇక్కడ. సో అలా రెస్ట్ తీసుకున్నాను. బిల్లింగ్ అవుతూ ఉంటాయి. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఈ టైంలో ఎనర్జీ ఉన్నంత వరకు యాక్టివ్గా ఉండడం ఇంపార్టెంట్. అట్లా రెస్ట్ తీసుకుంటూ అలా వాకింగ్ చేస్తూ అలా టైం అయిపోతూ ఉందన్నమాట. నా ఇద్దరం వాళ్ళకి కూడా ఐకే షాపింగ్ చాలా బాగా నచ్చింది. ఇంకా సింపుల్ ఐటమ్స్ అలా తీసుకున్నాము. జస్ట్ స్టూల్ అలాంటివి నేను ఎక్కువగా చూపించలేదు, బట్ కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాము. ఏవో నార్మల్లీ అన్ని తీసుకోకుండా ఇది డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది అనేది మాత్రమే తీసుకున్నాను. సో ఎక్కువగా ఖర్చు పెట్టదలుచుకోలేదు నేను. బిల్ ఎంత అయింది గెస్ చేయండి. 55,000. నువ్వు అప్రాక్స్ చెప్పు. నువ్వు ఇవి అన్నమాట. 30 అన్నావా? ఎంత అయిందన్న బిల్లు? 29,000. మేము స్టార్టింగ్ కార్లో వచ్చేటప్పుడు ఒక ఛాలెంజ్ అనుకున్నాం కదా. యాక్చువల్లీ ఏమైందంటే అందరం ఒకేసారి ఒకే ఐటమ్ 10 రూపీస్ది ఒక స్పూన్ చూసామన్నమాట. సో దానికన్నా తక్కువ రేటు ఎవరికి దొరకలేదు. చాలానే వెతికారు అందరూ, బట్ ఎవరికి దొరకలేదు అక్కడ. షాపింగ్ అయితే సూపర్ ఫన్ ఉండే మాకైతే. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇన్ డీటెయిల్గా ఏమేమి తీసుకోవచ్చు ఐకియాలో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఏముంటాయి, ఎంత ప్రైస్లో ఉంటాయని చెక్ చేసుకున్నాను. సో గైస్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోస్ అయితే చాలా బాగుండబోతున్నాయి. మీ అందరికీ చాలా స్పెషల్ వీడియోస్ ఆర్ కమ్మింగ్ సూన్. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో నోటిఫికేషన్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఏ లాట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. బాయ్. Take care. Love you all.